దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విప్లవాలు, ఇటువంటి మార్పులు, ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే అద్దుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇప్పుడు గడగడ ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఇన్ని పథకాలు చెప్పాడు. మీ బిడ్డ పేరు చెబితే ఇన్ని గుర్తుకొస్తాయి నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో మీకే చెబుతా. అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు, మోసాలు ఎలా ఉంటాయి అనంటే, ఇది 2014లో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014 నుంచి 2019 దాకా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమైన హామీలనంటూ ఆయన స్వయాన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఈయన చెప్పినటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడో నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఇందులో ఈయన చెప్పినేటివి మొట్టమొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మ, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, ఇందులో కనీసం ₹1 అయినా మాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా మూడో హామీ అక్క, ఇది కూడా మీ గురించే. మూడో హామీ చెల్లెమ్మ, ఇది కూడా ఏనండి.
ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఇలా. నాలుగో ముఖ్యమైన హామీ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలనంటూ పంపించాడు 2014లో. మరి 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ఇలా. మళ్ళీ ఇంకొక హామీ, 5వ హామీ ఇంకొకటి, అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అన్నా, తమ్ముడు, అక్క, చెల్లెమా, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అంట, కట్టుకునేందుకు పక్కా ఇల్లట. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారా? ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రతి ఏటా, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా?